అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నటువంటి G+1 పైన ఫెంట్ హౌస్ కూడా 2 బెడ్రూమ్ అయితే ఉంది. కింద ఫస్ట్ సెకండ్ కూడా 2 బెడ్రూమ్ అయితే ఉందండి. ఈ ఇండివిజువల్ హౌస్ న్యూ కన్స్ట్రక్షను. ఇంటి ముందు రోడ్డు వచ్చి 40 అడుగుల రోడ్డు అయితే ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే ఉంటుంది. మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి. మీకు పైన యాడ్ నెంబర్ ఇస్తున్నాం, అది కూడా చెప్పవలసి ఉంటుంది. ఒకసారి నేను ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తానండి. ఇది గ్రౌండ్ అయితే మనం చూసాం, 2 బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ ఇండివిజువల్ హౌసు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, తూర్పు ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు 40 అడుగులు అయితే ఉంటుంది. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇదంతా హాల్. ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు. దర్వాజాలన్నీ గ్రానైట్ ఇచ్చారు. అలాగే విండోస్ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఇదంతా మీరు చూస్తుంది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒక హాల్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, 2 బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. మొత్తం 94 గజాల్లో ఉంటుంది. ఈ ఇండివిజువల్ హౌసు 94 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. కొలతలు వచ్చి 29x30 కొలతలు అయితే ఉంటుందండి. సేమ్ కొలతలు, ఎటువైపు చూసినా సరే ఒకే కొలతల్లో ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. నేను పైన కూడా ఉంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. ఫస్ట్ కాదు, ఫెంట్ హౌస్ కూడా చూపిస్తాను. ఫెంట్ హౌస్ కూడా 2 బెడ్రూమ్ లాగా డిజైన్ చేశారు. మనకి రెంట్కి ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మీద కలిపి 8,816 ప్లస్ ఒక పైన ఒక 6,000 వస్తే కనుక 22,000 అయితే రెంట్ వస్తుంది. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్. ఈ ఇండివిజువల్ హౌస్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. ఇది లొకేషన్ వచ్చేసి మనకి జక్కంపూడి రింగు, ఫాల్ ఫ్యాక్టరీ, ఫ్లైఓవరు ఆ లొకేషన్లో అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ రోడ్డు కూడా కొంచెం ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఏరియా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. కాకపోతే మీకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది. చుట్టూ ఎక్కువ హౌసెస్ అయితే ఉండవు, కాకపోతే పక్కనే 2-3 హౌసెస్ అయితే ఉన్నాయి ఆనుకొని. ఇది పైన ఉన్నటువంటి ఫెంట్ హౌస్. మీకు మొత్తం సెక్యూరిటీ డీల్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు మీరు. 3వ ఫ్లోర్లో ఉన్నాం మనం. ఇక్కడ కూడా 2 బెడ్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఉంది, మీకు చూపిస్తున్నాను నేను. పైన ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదండి. 80% వర్క్ అయితే అయింది. మిగిలిన వర్క్ కూడా కంప్లీట్ చేసిస్తారు. మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ ఇస్తున్నాము. మిగిలిన డీటెయిల్స్ అన్నిటి కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు అడగవచ్చు. ఈ ఇండివిజువల్ హౌస్ నచ్చినట్లయితే మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.